వ్యవసాయ పంటలు ప్రపంచ మరియు భారత ఉత్పత్తుల్లో మొదటి స్థానము, రెండో స్థానం ఏది? అలాంటి క్వెషన్‌లని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక కోడ్‌ని తయారు చేశాను. అది మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను. ఈ యొక్క కోడ్‌ని మీరు 2 ఆర్ 3 సార్లు గాని ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మీరు ఏ బిట్ అడిగినా కూడా ఈజీగా దీన్ని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. అది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక స్టోరీని మీకు తెలియజేస్తాను. చూడండి. ఒక వ్యక్తికి అన్నము ప్లస్ చపాతీతో పాటుగా ఫ్రూట్స్ అంటే పండ్లు కూడా పెట్టడం జరిగింది. ఆ వ్యక్తి తిన్న తర్వాత అతను సిగరెట్ కూడా కాల్చాడు. ఇలాంటి వ్యక్తి ఎవరంటే ఆయన ఏపీకి చెందినవాడని గుర్తుపెట్టుకోండి. ఫ్రూట్స్ ప్లస్ చెందినవాడు ఎవరంటే ఏపీకి చెందినవాడు అని ఈజీగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు నేను మీకు ఒక రెక్టాంగిల్ గీశాను. ఈ రెక్టాంగిల్ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిది మరియు రెండవ స్థానాన్ని ఆక్రమిస్తుంది అని. ప్రపంచంలో మొట్టమొదటిది ఏది? చైనా అని. రెండో స్థానం ఏది అంటే అది ఇండియా అని మీకు తెలియజేస్తుంది. సో ఇప్పుడు అన్నం అంటే ఏంటి? రైసు. సో రైస్‌తో ఏముండాలి? కూర ఉండాలి. ఆ కూర ఏంటంటే ఒకటి దుంప, రెండోది ఉల్లి. చపాతీతో ఏముంటుంది? మటన్ కర్రీ ఒకటి, ఇంకోటి చట్నీ. ఏ చట్నీ? వేరుశనగ చట్నీ. ఏ చట్నీ? వేరుశనగ చట్నీ. దీంతో పాటుగా శనగల కర్రీ కూడా ఉంది. అయితే ఇక్కడ పత్యం అన్నం. చట్నీ అనేది పత్యం. ఏంటి? పత్యం అదే. దాంతో పాటుగా ఆముదం రాయి కూడా ఒక రకమైన పత్యం అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అన్నం అంటే ఏంటి? రైస్ ఉత్పత్తిలో ప్రపంచంలో మొట్టమొదటి ఉత్పత్తిలో రైస్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నది చైనా అయితే రెండో స్థానంలో భారత్ అని. కూరగాయల ఉత్పత్తిలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది చైనా అయితే రెండో స్థానంలో భారత్ అని. దుంపల ఉత్పత్తిలో మొదటి స్థానంలో చైనా అయితే రెండో స్థానంలో భారత్ అని. ఉల్లి ఉత్పత్తిలో మొదటి స్థానంలో చైనా అయితే రెండో స్థానంలో భారత్ అని అర్థమవుతుంది. అలాగే చపాతీ అంటే ఏంటంటే గోధుమ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఏదంటే చైనా అని, రెండో స్థానంలో భారత్ అని. అలాగే మటన్ అంటే మేకల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నది చైనా అయితే రెండో స్థానంలో భారత్ అని. అలాగే చట్నీ అంటే వేరుశనగ అంటే ఉత్పత్తిలో మొదటి స్థానంలో చైనా అయితే రెండో స్థానంలో భారత్ అని. అలాగే ఫ్రూట్స్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో చైనా అయితే రెండో స్థానంలో భారత్ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పొగాకు ఏంటంటే ప్రపంచంలో మొదటి స్థానంలో చైనా అయితే రెండో స్థానంలో భారత్ అని అర్థమవుతుంది. ఈ లోపల సర్కిల్ అనేది మనం గీసినటువంటి లోపల సర్కిల్ అంతా కూడా దేన్ని తెలియజేస్తుంది అంటే రెక్టాంగిల్ అనేది మొదటి స్థానంలో చైనా, రెండో స్థానంలో భారత్ అని తెలియజేస్తుంది. అయితే లోపల మీకు ఎంజీఆర్ అనేది ఒకటి ఉంది చూడండి. ఉల్లి ఉత్పత్తిలో ఎంజీఆర్ అని వేసాను. అంటే ఇండియాస్ నెంబర్ 1 అనమాట. ఇండియా ప్రపంచంలో ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉల్లి, రెండో స్థానంలో భారత్లో రెండో స్థానంలో ఉంటే ఆ భారత్లో అనేది ఉల్లి అనేది మహారాష్ట్రలో మొదటి స్థానంలో ఉంది. అలాగే చట్నీ అంటే వేరుశనగ అంటే భారత్లో మొదటి స్థానంలో ఏదంటే వేరుశనగలో మొదటి స్థానంలో ఉన్నది ఏదంటే గుజరాత్లో అని చెప్పొచ్చు. మేకల ఉత్పత్తిలో ఇండియాలో మొదటి స్థానంలో ఏదంటే రాజస్థాన్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ శనగలను పెట్టాను చూడండి. ఇక్కడ శనగలు పెట్టాను. ఇండియాలో శనగల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఏది ఉందంటే రాజస్థాన్ అని చెప్పొచ్చు. ఓకే. అదేవిధంగా ఇక్కడ ఆముదాలను పెట్టాను కదా. ఆముదాలు అంటే భారత్లో మొదటి స్థానంలో ఏది ఉందంటే గుజరాత్లో ఆముదాలు అనేవి ఎక్కువగా లభ్యమవుతాయి. అలాగే ఇక్కడ మహారాష్ట్ర అని పెట్టాను చూడండి. ఇక్కడ జొన్న ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఏది ఉందంటే మహారాష్ట్ర అని చెప్పొచ్చు. ద్రాక్ష ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఏది ఉంది? మహారాష్ట్ర అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి రెక్టాంగులర్‌కి ఔట్ సైడ్ ఒక సర్కిల్స్ ఉన్నాయి. ఈ సర్కిల్స్ అన్నీ కూడా దేన్ని తెలియజేస్తాయంటే ప్రపంచంలోనే ఇండియా నంబర్ 1 అనే స్థానాన్ని తెలియజేస్తుంది. అయితే ఫస్ట్ తీసుకోండి రైస్ అంటే ఏంటి? రైస్‌ని ఉత్పత్తిలో వెస్ట్ బెంగాల్ అనే వాళ్ళు ఏం చేస్తారు? వెస్ట్ బెంగాల్‌లో జనాలు పశువుల్లా గొడ్డులా సాకిరీ చేస్తారు అన్నం సంపాదించడానికి. అంటే జొనాలు అంటే జనుము ఉత్పత్తి. పశువులు అంటే పశు సంపద. అంటే ప్రపంచంలో జనుము ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఏది ఉంది అంటే ఇండియా ఉంది. పశు సంపదలో మొదటి స్థానంలో ఏది ఉంది? ఇండియా ఉంది. అయితే ఇండియాలో మొదటి స్థానంలో ఏది ఉంది అంటే వెస్ట్ బెంగాల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ లోపల మీకు ఒక చిన్న రెక్టాంగిల్ ఉంది చూడండి. అంటే కూర, దుంప, చపాతీ అనే ఒక రెక్టాంగిల్ పెట్టాను. అంటే ఈ రెక్టాంగిల్ అని దేనికి సంబంధించినోడు అంటే యూపీకి సంబంధించినోడు అనమాట.
అన్నంతో ఇది కూర, దుంపలు మరి చపాతీతో దుంప కూర తింటాడు. దాంతో పాటుగా వాడు యూపీకి చెందిన వాడండి. వాడు చెరుకు మామిడి పాలు తింటాడు. ఏంటండి? చెరుకు మామిడి పాలు తింటాడు అని గుర్తుపెట్టుకోండి. అంటే కూరగాయల ఉత్పత్తిలో భారతదేశంలో మొదటి స్థానంలో ఏది ఉందంటే యూపీ అని చెప్పొచ్చు. అలాగే దుంపల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఏది ఉందంటే యూపీ అని చెప్పొచ్చు. గోధుమ ఉత్పత్తుల మొదటి స్థానంలో ఉంది యూపీ అని చెప్పొచ్చు. పాలు ఉత్పత్తుల మొదటి స్థానంలో యూపీ అని చెప్పొచ్చు. మామిడి ఉత్పత్తుల మొదటి స్థానంలో యూపీ అని చెప్పొచ్చు. అయితే మామిడి ఉత్పత్తులు మరియు పాలు ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఏది ఉందంటే ఇండియా అని చెప్పొచ్చు. చెరుకు ఉత్పత్తిలో మాత్రం రెండో స్థానంలో ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మామిడి పాలు అనేది అవుతుంది కానీ చెరుకు పాలు అనేది అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. మామిడి పాలు మాత్రమే గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఫ్రూట్స్‌కొచ్చాం. ఫ్రూట్స్ వచ్చింది. ఫ్రూట్స్ ఏంటేంటి? ఈ ఫ్రూట్స్ ఇలా తినేవాడు ఏం చెప్పాము? ఫ్రూట్స్‌తో పాటు పొగాకు తినేవాడిని ఏమన్నాం? ఏపీ అన్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ చెందినవాడు. కాబట్టి ఫ్రూట్స్ అంటే ఏంటి? బొప్పాయి మరియు అరటిపండు. ఇవి బయట సరుకులే కదా! కాబట్టి ఇండియాస్ నంబర్ 1 అంటే ప్రపంచంలో ఇండియా నంబర్ 1 అంటే బొప్పాయి నంబర్ 1 అరటి కూడా నంబర్ 1. అయితే ఇండియాలో మొదటి స్థానంలో ఏది ఉంటే ఏపీ అని చెప్పొచ్చు. ఇండియాలో నంబర్ 1 ఏదని ఏపీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సుగంధ ద్రవ్యాలనేవి ఫ్రూట్స్ కాదు కాబట్టి అది రెండో స్థానం. ఇండియా రెండో స్థానంలో ఉంది. మరి ఇండియాలో మొదటి స్థానంలో ఏది ఉందంటే ఏపీ. ఇండియాలో మొదటి స్థానంలో ఏంటంటే ఏపీ అని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఆముదాల ఉత్పత్తుల మొదటి స్థానంలో ఏది ఉందంటే ఇండియా అని చెప్పొచ్చు. ఓకే. అదేవిధంగా కుంకుమ ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. కుంకుమ ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో, తేయాకు మొదటి స్థానం, రాగస్థానం మొదటి స్థానంలో ఉన్నది ఏదంటే ఇండియా అని చెప్పొచ్చు. ఈజీగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో పత్తి ఒకటి మిగిలిపోయింది. పత్తి అంటే ఏంటంటే పత్యం అనమాట. చట్నీ అనేది ఒక పత్యము ప్లస్ దానికి ఆముదాలు ఉంటాయి. ఇవన్నీ కూడా గుజరాత్‌లో మొట్టమొదటి స్థానం అని చెప్పొచ్చు. ఈ విధంగా మనము దీన్ని 2 ఆర్ 3 సార్లు గాని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఎటువంటి క్వెషన్ అయినా కూడా ఈజీగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటే లోపల ఇది స్క్వేర్ ఉంది. రెక్టాంగిల్ ఉంది. అది చైనా మొదటి స్థానం, రెండో స్థానం అయితే భారత్ అని. బయట ఉన్న సర్కిల్ అంతా కూడా ప్రపంచంలోని ఇండియా నంబర్ 1 అని గుర్తుపెట్టుకోండి. ఇది నంబర్ 1. సో, ఇందులో మామిడి పాలు నంబర్ 1, ఇందులో బొప్పాయి, అరటిపళ్ళు నంబర్ 1, ఆముదాలు నంబర్ 1, ద్రాక్ష, జొన్న తప్పించి ద్రాక్ష నంబర్ 1, అలాగే కుంకుమ తేయాకులలో భారత్ అనేది నంబర్ 1గా పరిగణిస్తుంది. ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.